అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బిలియనియర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాల్లో ఈ సంఖ్య రెట్టింపులో ఉంది. భారత్, పాకిస్తాన్ దేశాల్లో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది. భారత్లో 10 ఏళ్లు ఈ సంఖ్య భారీగా పెరిగిపోయింది. దశాబ్దం క్రితం రతదేశ బిలియనియర్ క్లబ్లో ఉన్న ఒక ఉన్నత వర్గంగా ఉండేది. అప్పట్లో బిలియనియర్ అనే పదం చాలా గొప్పది. 2014లో కేవలం 70 మంది మాత్రమే మన దేశం నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు బిలియనియర్ల సంఖ్య 284 మందికి చేరింది. హురన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం బిలియనియర్ల సామ్రాజ్యం భారత్లో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ 3వ స్థానానికి చేరుకుంది. అమెరికాలో 870 మంది ఉండగా చైనాలో 823 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 27 మంది పేర్లు తొలగించినా కూడా మన దేశంలో కొత్తగా 13 మంది కొత్త బిలియనియర్లు యాడ్ అయ్యారట. యూకేలో 150, జర్మనీలో 141, స్విట్జర్లాండ్లో 116 వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే భారతదేశంలో ఎక్కువ మంది బిలియనియర్లు ఉన్నారు. బిలియనియర్ల జాబితాలో అదానీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. తాజా నివేదిక ప్రకారం భారత్లో 2వ రిచెస్ట్ మ్యాన్గా ఆయన నిలిచారు. అదానీ సంపద దాదాపు 1,00,000 కోట్ల రూపాయలుగా పెరిగింది. ఇక అదానీ దెబ్బకు తన సంపదలో గణనీయమైన తగ్గుదల ఉన్న ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడి హోదాను నిలుపుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎలన్ మస్క్ 5 సంవత్సరాలలో 4వసారి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 2025 ప్రకారం అదానీతో పోలిస్తే ముఖేష్ అంబానీ వృద్ధి కాస్త వెనుకబడిన ఆసియాలో సంపన్నుడిగా నిలిచారు. అంబానీ సంపద లక్షల కోట్లు తగ్గి 8,60,000 కోట్లకు చేరుకుంది. హెచ్సిఎల్ టెక్నాలజీ సామ్రాజ్యానికి వారసురాలు రోష్ని నాడార్ 3 లక్షల కోట్ల నికర విలువతో ప్రపంచవ్యాప్తంగా 5వ సంపన్న మహిళగా నిలిచారు. గ్లోబల్ టాప్ 10లో ఆమె అడుగుపెట్టారు. హురన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,442 మంది బిలియనియర్లకు ర్యాంకులు ఇచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 5% బిలియనియర్లు పెరిగారు. ఇక ప్రపంచంలో అంబానీ 17వ స్థానంలో నిలిచారు. జాబితా ప్రకారం అతని నికర ఆస్తుల విలువ $100 బిలియన్. అదానీ అంబానీ కంటే వెనుకబడి ప్రపంచవ్యాప్తంగా 18వ ధనవంతుడిగా నిలిచారు. అంబానీ నికర ఆస్తుల విలువ 97 బిలియన్ల నికర విలువను కలిగి ఉన్నారు. అప్పులు పెరగడం, కీలక రంగాల్లో డిమాండ్ తగ్గడం, రిలయన్స్కు మార్కెట్లో పోటీ పెరగడం వల్ల అంబానీ సంపద క్షీణించిందని హురన్ తెలిపింది. భారతదేశంలోని 6 ధనవంతుల్లో సంపద కోల్పోయిన ఏకైక వ్యక్తి కూడా అంబానీయే అని అంటున్నారు.